వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అది ఒక అందమైన భవనం, ఒక విల్లాలా ఉంటుంది. చుట్టూ అందమైన తోటలు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అత్యాధునిక వసతులతో కూడిన భవనం అది. దూరంగా చూస్తే అదేదో సినిమా షూటింగ్కు వాడే విల్లాలా కనబడుతుంది, కానీ అది స్నేక్ బంగ్లాగా మారిపోయింది. అవును, ఆ బంగ్లాలో ఎక్కడ చూస్తే అక్కడ పాములే. విషపూరితమైన పాములు, కొండ చిలువలు. ఏ డబ్బా తెరిచినా, ఏ స్కూటర్ డిక్కీ ఓపెన్ చేసినా, ఏ మూలన చూసినా ఏదో ఒక పాము బూస కొడుతూనే ఉంది. అవును, ఒక రకంగా ఆ బంగ్లాను పాములు ఆక్రమించుకున్నాయి. ఆ బంగ్లా పాముల బంగ్లాగా మారిపోయింది. భయంగా మారిన ఈ బంగ్లా ఎక్కడో కాదు, ఇండియాలోనే ఉంది. కేరళలోని త్రిశూర్ జిల్లాలోని పూంకున్న ప్రాంతంలో ఈ బంగ్లా ఉంది. ఈ బంగ్లా ఇప్పుడు పెద్ద ఎత్తున వార్తల్లోకి నిలిచింది. బంగ్లా ఒక రకంగా హారర్ బంగ్లాగా మారిపోయింది. ఎందుకంటే ఆ బంగ్లాను పాములు ఆక్రమించుకున్నాయి. గేటు మీద నుంచి మెయిన్ గేట్ను చూస్తే పూల తోరణంలా వేలాడుతున్న ఒక పాము కనబడుతుంది. లోపలికి వెళితే ఏ మూలను చూసినా పామే కనబడుతుంది. ఏకంగా అక్కడ 18 పాములు బయటపడ్డాయి. 24 గంటల పాటు ఆ బంగ్లాలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. సెర్చ్ ఆపరేషన్ 24 గంటల పాటు కొనసాగింది. ఎక్కడెక్కడ పాములు దొరుకుతున్నాయో తెలియదు, కానీ పాములు దొరుకుతున్నాయి. స్కూటర్ డిక్కీలో కూడా పాములే, ఇంట్లో ఉన్న చిన్న సామాన్లో పాములే. మొత్తం 18 పాములు. వీటిలో అత్యంత విషపూరితమైన పాములు కూడా ఉన్నాయి, కొండ చిలువలు కూడా ఉన్నాయి. ఈ బంగ్లా ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్గా మారిపోయింది. కార్తీక్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన ఈ బంగ్లాలో మొత్తం 18 పాములు దొరకగా దాంట్లో 8 పాములు కొండ చిలువలు. అది కాకుండా ప్రమాదకరమైన మలబార్ పిట్ పైపర్ అనే పాము కూడా అక్కడ లభ్యమైంది. ఈ పాములే 10కి పైగా దొరికాయి అక్కడ. ఇంకా ఏ మూలన ఎక్కడ ఏ పాములు దాగిన్నాయో అంటూ అక్కడ సెర్చ్ ఇంకా కొనసాగుతోంది. పాములు లేవని నిర్ధారించుకున్నా కానీ అక్కడ భయం అనే వాతావరణం ఏర్పడింది. ఇంతకీ ఆ బంగ్లాలో పాములు ఎలా వచ్చాయి? ఆ బంగ్లాలోని నలుమూలల పాములు ఎందుకు వచ్చాయి? ఆ బంగ్లాను ఎందుకు ఆక్రమించుకున్నాయంటే పాములు అక్కడే గుడ్లు పెట్టాయా అంటే కానే కాదంటున్నారు నిపుణులు. ఆ ఇంటికి సంబంధించిన డ్రైనేజీ పైపుల నుండి, పక్కనే ఉన్న తోటలో నుండి కానీ, అటవీ ప్రాంతం నుండి కానీ పాములు ఇంట్లోకి ప్రవేశించుంటాయి. అక్కడే సంతానోత్పత్తి కూడా చేసి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఏదైతేనే ఈ బంగ్లా ఇప్పుడు స్నేక్ బంగ్లాగా మారిపోయి వార్తల్లో ఒక పెద్ద ఇష్యూగా కనబడుతోంది. ఆ బంగ్లా గురించి సోషల్ మీడియా అంతటా చర్చలు.